ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదుల వినతులను జిల్లా కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం కిందట గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారు మున్సిపల్కి సంబంధించిన జవాన్లని ట్రాన్స్ఫర్ చేయమని కలెక్టర్ మేడంని లెటర్ రాస్తే ఇప్పుడు వరకు ఆ ట్రాన్స్ఫర్ చేయడం లేదు. ఇంకొకటి, మా 47 డివిజన్లో మున్సిపల్ జవాన్ గతంలో బక్రీద్ పండుగ క్లీనింగ్ కోసం 5,500 రూపాయలు డబ్బులు ఫోన్పే ద్వారా తీసుకుంటే మా కమిషనర్ గారిని కంప్లైంట్ చేస్తే మన ప్రఫుల్ దేశాయ్ గారు 15 రోజులు జీతం కట్ చేయడం జరిగింది. కానీ దానిపై చర్యలు తీసుకోలే. మళ్ళీ మొన్న జరిగిన పండుగ నాడు కూడా మేము మీటింగ్లో, మైనార్టీ మీటింగ్లో కలెక్టర్ మేడం చెప్పడం జరిగింది, ప్రతి ఇంటికి బ్లీచింగ్ పౌడర్ ఇవ్వాలండి. నేను స్వయంగా ఆ జవాన్కి ఫోన్ చేస్తే లేదు కార్పొరేటర్ గారే ఇస్తారు, అది మాకు ఏం లేదంటే మేడం చెప్పిరు జవాన్లు పంచుతారని. పింఛన్ కోసం వచ్చిన ఇస్తలేరు, పోయిన దాన్ని బట్టి కలెక్టర్ దగ్గరికి వచ్చిన సార్, కలెక్టర్ దగ్గరికి వచ్చిన పింఛన్ కొరకు షుగర్ వచ్చి తీసేసారు. ఏడాదా ఇది అది పోయి 10 ఏళ్ళు అవుతారు. మరిచే రాదమ్మ జమ్మికుంట పాపేపల్లె. ఆమెకు ఫస్ట్ ఏళ్ళు పోయింది, 8-10 సంవత్సరాలు అవుతుంది. దాని గురించి స్లాట్ బుక్ చేసిన మీ సేవలో, అది డిలేట్ అవుతలేదు. ఇప్పుడు స్లాట్ బుక్ చేస్తే ఆ డిలేట్ చేస్తేనే అవుతుంది అంటే ప్రజావానికి వచ్చినాం, యాక్సెప్ట్ అవుతలేదు. ఫస్ట్ ఏళ్ళు పోయింది, తర్వాత కాలు పోయింది, పెన్షన్ వస్తలేదు. అది డిలేట్ చేపిస్తేనే స్లాట్ బుక్ అవుతుంది, అవుతలేదు. అది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తేనే చెప్తాను. మా బాబు ఒక్కనే కొడుకును, మా బాబు నాకు ఒక 10 ఎకరాలు ఇచ్చాడు. 10 ఎకరాలు ఇస్తే దాన్ని 30 ఎకరాలు చేసి ఇల్లు కట్టిన. పెద్ద 2 ఎకరాల ఇల్లు, కొట్టము, రైస్ మిల్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక అప్పుడు ఏం చేశానంటే మేము బిడ్డల పెళ్లిళ్ళు చేయాలి కదా, ఎట్లా నీ పేరు ఏదైనా ఉంటుంది అని బతలాడి కాలేలు మొక్కితే అప్పుడు ఆయనతో కన్నాపూర్ పోయి మొత్తం వాళ్ళకి గిఫ్ట్ చేంజ్ చేసిన. ఇక చేసినాక ఇక్కడ మొదలుపెట్టాను. ఈ మనవాడు వచ్చి ఇక్కడ ఆస్తి ఏం అంతా మా పేరు ఏం లేదు కదా, మాకు లోన్ దొరకలేదు, ఎట్లా తాత అది అని చెప్పి కాళ్ళైన పడి ఏడిచి, చిన్న కొడుకు నాయన నువ్వు చంపు చెయ్యి చేపు అని కాళ్ళైన పడి లేవకుంటే నేను అప్పుడు వాళ్ళకు చేసిన. ఒక గణేష్ రాంపూర్లో ఆటోనగర్లో ఆడ కిరాయిలు వస్తాయి 30-35 వేలు. వాటి మీదనే ఆయన లెక్క చెప్పుకుంటారు. లేకపోతే ఇప్పుడు దవాఖానా ఖర్చులు మొన్న అటాక్ వచ్చింది. అయితే ఇంతవరకు నష్టపరిహారం ఇప్పించలేదు. గత సంవత్సరంలో 9వ నెల 2వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్కు పిలిపించుకొని మమ్మల్ని ఒప్పించి ప్రజల సౌకర్యార్థం అని చెప్పేసి ఒప్పించి పాత బ్రిడ్జి కూలిపోయింది, కొత్త బ్రిడ్జి నిర్మాణం అయిపోయింది, కానీ భూసేకరణ జరగలేదు. భూసేకరణ కోసం మీకు 15 రోజులలో మీకు తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని ఒప్పించి, నాది అందులో కోళ్ళపారం కూడా ఉండే, ఆ కోళ్ళపారం కూడా ఎమర్జెన్సీలో ఒకటే రోజులో తీసి పడేసి ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం ఇప్పిస్తలేరు. సంవత్సరం అవుతుంది, సంవత్సరం నుంచి వేడుకుంటున్నాం మాకు నష్టపరిహారం ఇప్పించమని. ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతున్నాం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇప్పటివరకు 2-3 సార్లు కలెక్టర్ గారికి కూడా చెప్పినాం.